Let's go. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఇవాళ కేక్ ఎలా చేయాలో ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదామా. 2 కప్పుల బాలామృతం పిండిని తీసుకున్నాను. మిక్సీలో వేసుకొని పావంతు పంచదారని యాడ్ చేసుకొని బాగా స్మూత్గా మిడిల్లో ఫైన్ పౌడర్లా చేసుకొని జల్లెడ పట్టేసుకోవాలి. అయితే జల్లెడ పట్టేసుకున్నాను కదా, దాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ కొట్టుకునే దాన్ని అందులో వేసుకొని ఒకే డైరెక్షన్లో పెడేసుకోవాలి. ఈనో ప్యాకెట్ నేనైతే వేసేసుకున్నాను, ఒక ప్యాకెట్ మొత్తాన్ని. నెక్స్ట్ కుకింగ్ సోడా ఒక 2 స్పూన్స్ వేసాను. ఇంతే వేయండి, లేకపోతే లేదు. బాగా యాడ్ చేసుకున్నాక కలిపేసుకోవాలి. కేక్ అయితే బాగా వచ్చింది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గ్లాస్తో పాలు తీసుకున్నాను, అదే గ్లాస్ కొద్దిగా వాటర్ కూడా తీసేసుకొని యాడ్ చేసుకున్నాను. పాలు గ్లాస్ అది. ఒక పాత్రకి నెయ్యి రాసేసుకున్నాం. అందులో ఈ పిండినంతా వేసేసి సైడ్స్ గట్ట క్రాస్ చేసి ఇడ్లీ పాత్రలో కింద ఒక ఫాల్టర్ పెట్టి దీనిపైన మూత పెట్టేసా. కరెక్ట్గా 30 మినిట్స్ చాలు అయిపోవటానికి. చూడండి, ఒకసారి ఓపెన్ చేసి టూత్ పిక్ కానీ నైఫ్ కానీ యూస్ చేస్తే తెలుస్తుంది ఉడికిందా లేదా. ఉప్పు ఏమి వేయవసరం లేదు, ఇసుక కూడా అవసరం లేదు, డైరెక్ట్గానే చేసేసాను. చూడండి, ఏ ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో ఉంచాను, అదే ఫ్లేమ్ మెయింటెనెన్స్ చేశాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే లైట్గా మీద ఒక చిన్న పొరలాగా మాడింది. ఒక్క 5 మినిట్స్ ఎక్స్ట్రా అయిపోయి 35 మినిట్స్, కానీ అది అలా తీసేస్తే రిమూవ్ అయిపోయింది. ఇంకో 10 నిమిషాలు ఉంటే బొగ్గు అయిపోతుంది. నేనైతే ఇలా చేసాను మా వారి బర్త్డేకి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఓకేనా? మిల్క్ మేడ్ యూస్ చేసి క్రీమ్ స్వీట్నెస్ కోసం అప్లై చేశాను. ఇంట్లో బాబు ఉన్నాడు కాబట్టి స్వీట్ చాలా తక్కువ వేసాను. ఆఖరికి ఫైనల్ లుక్ చూసాను.